ఫటాఫటా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్, 1 to 10 ఒక్కడే. అర్జున్ ముందుగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అందరూ చెప్తూనే ఉన్నారు. ఈ సినిమా ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి వైజయంతి క్యారెక్టర్ నుంచి, అంటే కర్తవ్యంలో వైజయంతి గారి క్యారెక్టర్ నుంచి ఒక పాయింట్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఆవిడకి ఒక కొడుకు పుడితే అది ఎలా ఉంటుంది స్టోరీ అంటూ ఊహించుకుని రాసిన కథే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మరి ఇందులో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే మన కళ్యాణ్ రామ్ గారు, వైజయంతి గారు, మన విజయశాంతి గారు అండ్ యానిమల్ పృథ్వీ గారు, శ్రీకాంత్ గారు అండ్ లైక్ ఇలా చాలా మంది ఉన్నారనమాట ఇందులో. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ వచ్చేసి సల్మాన్ ఖాన్ గారి బ్రదర్. సో ఆయన కూడా ఉన్నారు, ఆయన ద మెయిన్ విలన్ అనమాట. అండ్ ఈ సినిమాని ప్రదీప్ చిలుకూరి గారు డైరెక్ట్ చేశారనమాట. అండ్ మ్యూజిక్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్ గారు అందించడం జరిగింది. అయితే ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో, చాలా ప్రెస్ మీట్స్లో మనం చూసింది ఏంటంటే, ఎన్టీఆర్ గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అద్రిపోతుంది, మీరు ఎవ్వరూ ఊహించరు, ఆ రేంజ్లో ఉంటుందన్నారు. లిటరలీ అలా జరుగుద్దేమో అని మనం ఎవరు అయితే 1% కూడా ఊహించమన్నమాట. సో క్లైమాక్స్లో హైప్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. సినిమాలో పాజిటివ్స్ ఏంటి అంటే లైక్ మదర్ అండ్ లైక్ సన్ సెంటిమెంట్ కావచ్చు, లేదంటే లైక్ విజయశాంతి గారి అండ్ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కావచ్చు, ఇవి చాలా ప్లస్ అండ్ హైలైట్స్గా ఉంటాయి అన్నమాట. సీఏనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నారంటే వాళ్ళ బలుపు చూడండి. పృథ్వీ గారిది కూడా మంచి సపోర్టింగ్ రోల్ త్రూ అవుట్ ఎండ్ ఉంటారు మన కళ్యాణ్ రామ్ తోటి. సో ఆయనది కూడా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ మనం చూస్తూ ఉంటే కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్లో ఆయన ఇలాంటి క్యారెక్టరైజేషన్లో చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట. స్టోరీ ప్లే అంతా కూడా లైక్ ఎప్పుడు చూసినట్టుగానే బోర్ స్క్రీన్ ప్లే, స్టోరీ ప్లే లాగానే మనకు ఉంటూ ఉంటుంది చూసినంతసేపు. బట్ పర్టికులర్గా ఏదైతే చెప్పారో లాస్ట్ 20 minutes దట్ ఈస్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. యాజ్ మదర్ అండ్ సన్గా ఆ సెంటిమెంట్ని చూపించడం కానీ, ఆ ఎమోషన్ పండించడం కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ పాత్ర అయితే నామకే వాసి ఉంటుందన్నమాట. ఆవిడ క్యారెక్టరు జస్ట్ కొంచెం మాత్రమే ఏదో స్టోరీని కనెక్ట్ చేసి కొంచెం కదపడానికి అన్నట్టుగానే ఉంటుంది తప్ప అంత స్పెషలైజేషన్ ఏం లేదు. యాజ్ యూజువల్ మిగతా పర్ఫార్మెన్స్ పరంగా అయితే అందరూ చాలా చాలా బాగా చేశారు. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? సో ఇది సినిమా ఏంటి ఎలా ఉంటుంది లైక్ అంటే కంప్లీట్ ఇందులో ఎక్కువగా హైలైట్ చేసినవి ఏంటంటే ఫైట్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఫైట్స్ ఆల్మోస్ట్ 4-5 ఉంటాయి. సో ఆ ఫైట్స్లో విజయశాంతి గారి ఇంట్రడక్షన్ ఫైట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ రామ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫైట్స్ కూడా మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. మెయిన్గా లాస్ట్ 20 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంది. నేనైతే స్టోరీని ఎక్కువగా రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్లాట్లో మనం చూసే ఉన్నాం, లైక్ ట్రైలర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అమ్మ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, తన కొడుకు కూడా నెక్స్ట్ IPS అవ్వాలని చెప్పి కోరుకుంటుంది. బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొడుకు అలా అవ్వకుండా రూల్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళి సో రౌడీ షీటర్ అయిపోతాడనమాట. సో దానివల్ల వాళ్ళ అమ్మకి కళ్యాణ్ రామ్కి సో ఒక క్లాష్ వస్తుంది అనమాట. ఇద్దరు మాట్లాడుకోరు. సో అలా ఎందుకు జరిగింది ఏంటి అన్నది లాస్ట్ వరకు విజయశాంతి గారికి తెలిసిందా తెలియలేదా, అంటే మన వైజయంతికి తెలిసిందా తెలియలేదా, కొడుకుని క్షమించిందా లేదా, వాళ్ళు కలుసుకున్నారా లేదా, మాట్లాడుకున్నారా లేదా, ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డెఫినెట్గా మీరైతే ఎంటర్టైన్ అయితే అవుతారు, బోర్ అయితే ఉండదు. బట్ లిటిల్ బిట్ ల్యాగ్ కొన్ని సీన్స్ మనం అన్ని చోట్ల చూసినట్టుగా అనిపిస్తుంది. అమ్మ కలలు కన్నా కొడుకులా ఎలాగో ఉండలేను కనీసం. బట్ క్లైమాక్స్ అయితే ఊహించినట్టుగా అయితే ఉండదు, కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్, 1 to 10 ఒక్కడే. అర్జున్.